Don't forget to subscribe and hit the bell icon for more easy and helpful educational videos. ప్రెస్ నోట్లు ప్రెస్ మీట్లు అనే అంశాన్ని తీసుకుందాం. ప్రెస్ నోట్లు అంటే ఏంటి? ఎవరైనా స్పందిస్తారా? ప్రెస్ నోట్లు అంటే ఏంటి? మనం తెలుగులో ఏమనుకుంటున్నామంటే విలేకరుల గోష్ఠి అని అంటున్నాం. మనం వీటన్నింటికీ కూడా ఒక విధంగా మనం చెప్పాలంటే ఆద్యుడు ఎవరంటే అమెరికా మాజీ అధ్యక్షుడు మెకెన్లే. ఆయన 1843 నుంచి 1901 వరకు ఆయన అమెరికా అధ్యక్షుడిగా ఉన్నాడు. ఆ టైంలో ఆయన మొట్టమొదటిసారిగా పాత్రికేయుల్ని పిలిచి మాట్లాడాడు. అంతకుముందు ఈ సంస్కృతి లేదు, మనకి లేదు, వేరే దేశాల్లో కూడా లేదు. ఆయన ప్రారంభించిన తర్వాత ఎవరైనా మధ్యలో మాట్లాడితే బాగుంటుంది, మీకు అర్థమైందే అర్థం కానిదే అనేది. ఆయన తర్వాత ఆయన అధ్యక్షుడైనటువంటి థియోడార్ రూజ్వెల్ట్ కూడా దాన్ని కొనసాగించాడు. ఇది ప్రెస్ మీట్లకు సంబంధించినటువంటి ఒక నేపథ్యం. ప్రెస్ మీట్లలో జనరల్గా ఏం జరుగుతుంది? మనల్ని ఒక పొలిటికల్ పార్టీనో, ఒక ఫౌండేషనో, ఒక ఎన్జిఓనో, లేకపోతే ఒక సంఘమో, లేకపోతే ఒక యూనియన్, లేదా అంటే ఒక ప్రభుత్వ సంస్థనో, ఎవరో ఒక ప్రభుత్వ శాఖనో, ఎవరు లేకపోతే ఒక ఇండివిజువల్ మనల్ని పిలిచి ప్రెస్ మీట్ పెడతారు. ఈ ప్రెస్ మీట్లో ఏం జరుగుతుంది? ఆయన చెప్పదలుచుకున్న ఆర్గ్యుమెంట్స్ అన్ని కూడా చెప్తాడు. మనం కొన్ని ప్రశ్నలు వేస్తాం, ఆయన కొన్ని సమాధానాలు ఇస్తాడు. ఈ సమాధానాలు ఇచ్చే క్రమంలో మనం వేసినటువంటి ఒక క్వశ్చన్కి అనుగుణంగా ఆయనలో ఒక భావావేశమో లేకపోతే అసలు విషయమో చెప్తాడు. ఏమని? నేను ఈ పార్టీకి రాజీనామా చేస్తున్నా అని. ఫర్ ఎగ్జాంపుల్, మనం విన్నదంతా కూడా రాసుకుంటూ ఈ కీ పాయింట్ అనేది మనం స్కిప్ చేయకూడదు అనమాట. అంటే ఒక ప్రెస్ మీట్ జరుగుతున్నంతసేపు ఆ వచ్చినటువంటి వ్యక్తి ఎవరు, ఆయన తాలూకా నేపథ్యం ఏంటి, ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టాడు అంటే ఆయన ఏం చెప్పదలుచుకున్నాడు, ఆయన చెప్పదలుచుకున్నటువంటి అంశాల్లో మనకి అతి ముఖ్యమైనవి ఏమై ఉండొచ్చు, వీటన్నిటి మీద మనం ఒక రకమైనటువంటి కసరత్తు, ఎక్సర్సైజ్ మనం ముందుగానే చేసుకుంటూ మనం ఆ ప్రెస్ మీట్కి వెళ్ళాల్సి ఉంటుంది. ఈ ప్రెస్ మీట్లలో జనరల్గా ఏం జరుగుతుందంటే డీటెయిల్డ్ ప్రెస్ మీట్లు, సైంటిఫిక్ ప్రెస్ మీట్లు, ఇట్లాంటివి కొన్ని అకాడమిక్ ప్రెస్ మీట్లు, లేదా అంటే ఆర్గనైజేషన్స్ తాలూకా ప్రెస్ మీట్లు, ఇట్లాంటివి ఉన్నాయంటే కొన్ని కీలకమైన ఆర్థిక అంశాలు, లేదా శాస్త్రీయ అంశాలు, లేదా విద్యాత్మక అంశాలు, లేదా లోతైన అధ్యయన అంశాలు ఏం జరుగుతుందంటే సార్ మనకి ఆ ప్రశ్నలో కూడా మనకు అవసరమైనటువంటి అంశం. ఫోన్ కట్ అయిందండి. మనం క్లోనింగ్ గురించి మాట్లాడుకుంటున్నాం. సిసిఎంబి రానున్న రోజుల్లో క్లోనింగ్ పై పరిశోధనలు చేయదలుచుకుంది అనేది ఒక ప్రధాన వార్త కావచ్చు. మనం క్లోనింగ్ గురించి మాట్లాడుకుంటున్నాం. సిసిఎంబి రానున్న రోజుల్లో క్లోనింగ్ పై పరిశోధనలు చేయదలుచుకుంది అనేది ఒక ప్రధాన వార్త కావచ్చు. ఆ సిసిఎంబి మనం వెళ్ళినటువంటి ప్రెస్ మీట్ లో మనకి ఇచ్చినటువంటి ప్రెస్ నోట్ లో ఆ అంశాన్ని ప్రస్తావించకపోవచ్చు. కాకపోతే మనం మనతో మాట్లాడినప్పుడు ఆ సిసిఎంబి డైరెక్టర్, లేదా శాస్త్రవేత్త, లేదా అంటే సంబంధించినటువంటి ఆ కమిటీకి చైర్మన్, లేదా ప్రభుత్వ ప్రతినిధి రానున్న రోజుల్లో సిసిఎంబి క్లోనింగ్ పై పరిశోధనలు చేయదలుచుకుంది అని చెప్పారు అనుకోండి, అది మనకి ప్రధాన వార్త అవుతుంది. అంతకుముందు సిసిఎంబి ఎన్ని అంశాలు చెప్పినప్పటికీ కూడా, ఒక 10-15 అంశాలపై చర్చించినప్పటికీ కూడా అది ప్రధాన వార్త కాబోదు. కాబట్టి మనం ఒక ప్రెస్ మీట్కి వెళ్ళేటప్పుడు, లేదా మీట్ ది ప్రెస్ నిర్వహించినప్పుడు, లేదు వాళ్ళు ఇచ్చినటువంటి ప్రెస్ నోట్ మనం తీసుకున్నప్పుడు అందులో ఉన్నటువంటి కీలక అంశాలని మనం పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మన ప్రెస్ క్లబ్లు ఉన్నాయి లోకల్గా, లేదు అంటే యూనియన్స్ ఉన్నాయి, జర్నలిస్టుల యూనియన్లు ఉన్నాయి. వీళ్ళు తరచుగా ఒక ప్రధాన అంశాలు జరిగేటప్పుడు, అంటే ఎన్నికల సమయం కావచ్చు, లేదా ఎన్నికల ముందు కావచ్చు, లేదా సాధారణ సమయాల్లో
వివిధ పార్టీల ప్రతినిధుల్ని లేదా అంటే ముఖ్యమైనటువంటి వాళ్ళని పిలిచి వాళ్ళతో మీట్ ది ప్రెస్ పెడుతుంటాయి. ఆ పెట్టేటప్పుడు మనం క్యాజువల్ గా వెళ్ళి అక్కడ వాళ్ళు చెప్పినటువంటి 2 ముక్కలు మనం రాసుకొని వచ్చేసి దాన్ని వార్తగా అందించడం అనేది సాధారణంగా ఏ జర్నలిస్ట్ అయినా చేస్తారు. ఈ ట్రైనింగ్ తాలూకా ఉద్దేశం అదే. అంటే మనం ఒక దగ్గరికి వెళ్ళేటప్పుడు ఎలాంటి సన్నద్ధతతో పోవాలి, ప్రిపేర్డ్నెస్ అంటాం మనం. ఒక పార్టీ ప్రతినిధి వచ్చారంటే ఆ ప్రతినిధితో మనం ఏం ప్రశ్నించాలి, ఆయన దగ్గర నుంచి ఎటువంటి సమాధానం రాబట్టుకోవాలి, ఆయనతో ఏం చెప్పించాలనుకుంటున్నాం మనం అనే దాని మీద మనకు ఒక అవగాహన ఉండాలి. ఒక వ్యక్తి వచ్చి 1 గంట సేపు ప్రసంగించాడు మీట్ ది ప్రెస్ లో. ప్రసంగించి మనకి బోర్ కొడుతుంది, 1 అవర్ మాట్లాడాడు ఇంకేం వింటాంలే అని వెళ్ళిపోతాం మనం. వెళ్ళిపోయిన చివరి నిమిషంలో ఆయన ఏం చెప్తాడంటే ఈ ఆవేశానికి గురై నేను ఈ పార్టీకి రాజీనామా చేస్తున్నా అంటాడు. మీకు ఉదాహరణ రాహుల్ గాంధీ ప్రెస్ మీట్. రాహుల్ గాంధీ ప్రెస్ మీట్ 1 గంటన్నర సేపు జరిగింది. అనేక అంశాలు, భారతదేశంలో ఉన్న అన్ని అంశాల గురించి మాట్లాడాడు. మాట్లాడిన తర్వాత చివర మీరు పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతారా అంటే నేను కొనసాగను అన్నాడు. అది ఆ రోజు ప్రధాన వార్తగా మారింది. దేశంలో అన్ని పత్రికల్లో ప్రధాన వార్త, నేను పార్టీ అధ్యక్షుడిని కాదు అని. మరుసటి రోజు కౌంటర్ గా సోనియా గాంధీ ప్రకటన వచ్చింది. ఏమని? నేనే పార్టీ అధ్యక్షురాలిని, ఇంకెవరూ కాదు, నేను పార్టీని లీడ్ చేస్తున్నా, ఎవరికేమైనా డౌట్లు ఉంటే నా దగ్గరికి నేరుగా రండి, వచ్చిన నాతో నేరుగా మాట్లాడండి అని ఆమె ప్రకటన చేసింది. అట్లాగే కొన్ని ఆరోపణలు ఎదుర్కొనే నాయకులు ఉంటారు. ఆ ఆరోపణల మీద వాళ్ళు మేము ఈ మాట అనలేదు, మేము ఈ పదాన్నే వాడలేదు అని చెప్తారు. మీడియా ఏం చేస్తుంది? లేదు మీరు ఈ పదాన్నే వాడారు కదా అని మీరు క్వశ్చన్ చేస్తారు. అయితే ఇలాంటి ప్రెస్ మీట్లలో లేదా మీట్ ది ప్రెస్లో మనం కొంత సౌమ్యాన్ని ప్రదర్శించాలి రిపోర్టర్లు. అంటే మనం మిగతా పార్టీ వర్కర్లు లేదా నాయకులు అడిగినట్టు లేదా మీద పడి ప్రశ్నించినట్టు కాకుండా ఒక వినయం, మనం అడగదలుచుకునేది అడగొచ్చు, కానీ దాన్ని వినయంగా, పొలైట్ గా, సౌమ్యంగా ప్రశ్నించాల్సి ఉంటుంది. మీరు ఏ ప్రశ్న అయినా వేయండి, కానీ ఆ ప్రశ్న ఆ వచ్చినటువంటి అతిథిని కించపరిచేలాగా ఉండకూడదు. అతిథి దాన్ని స్వీకరించి అవునండి నా ఆలోచన ఇది, ఆ రోజు నేను ఇట్లా మాట్లాడాను, నిజమే, లేదో నేను ఆ రోజు ఇట్లా మాట్లాడలేదు, దానికి నాకు సంబంధం లేదు అని ఆయన కూడా నెమ్మదిగా మనకి సమాధానం ఇచ్చేటట్టుగా మన వ్యవహార సరళి అనేది ఉండాలి. లేకపోతే రోడ్డు మీద పోయి వ్యక్తికి ఒక అవిద్య అంటే చదువుకోని వ్యక్తికి మనకి తేడా ఉండదు. ఇప్పుడు మనం కొన్ని ఎలక్ట్రానిక్ మీడియాలో కానివ్వండి, కొన్ని చోట్ల మనం సోషల్ మీడియాలో కానివ్వండి మనం గమనిస్తున్నాం. వాళ్ళు ప్రశ్నించే తీరు కానీ, సమాధానం రాబట్టడానికి వాళ్ళు పడుతున్నటువంటి ఆతృత కానీ, మనకంత ఆతృత అవసరం లేదండి. మిడ్ ది ప్రెస్ లో కానీ లేదా ప్రెస్ మీట్ లో కానీ వాళ్ళు తమ ఆలోచనలని షేర్ చేసుకోవడానికే వచ్చారు. వచ్చేటప్పుడు మనం తొందరపడక్కర్లా. ఒక ప్రశ్నని మనం ఒక 10-15 లైన్లు ప్రశ్నించక్కర్లా. ఏమండి భారతదేశం రాజధాని ఢిల్లీ కదా, ఢిల్లీ తర్వాత ఏమో ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు అయింది కదా, ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు అయిన తర్వాత కర్నూలు రాజధాని అయింది కదా, కర్నూలు రాజధాని తర్వాత హైదరాబాద్ రాజధాని, ఇవన్నీ అవసరం లేదండి. ఇప్పుడు నువ్వు రాజధాని గురించి ప్రశ్నించాలనుకుంటే నేరుగా ఈనాటి ప్రశ్న నువ్వు ఏమనుకుంటున్నావు ఆ ప్రశ్న నేరుగా వేయాలి. అంతే తప్ప పూర్వ చరిత్ర అంతా చదువుకుంటా. మేము మొన్న రీసెంట్ గా ఒక ప్రెస్ మీట్ లో వెళ్తే ఆయన ఏమంటాడంటే మొత్తం విద్యారంగం చరిత్ర అంతా చెప్పుకొచ్చాడు. చివరికి ఏమంటాడంటే పరీక్షలు ఎప్పుడండి అంటాడు. పరీక్షలు ఎప్పుడు నిర్వహిస్తారు అనే ప్రశ్నకి విద్యారంగం, మొదలియార్ కమిటీ, కొఠారి కమిటీ, వీళ్ళందరికీ, రాధాకృష్ణన్ కమిటీ, ఈ అంశాలన్నీ మనకున్న మేధస్సునంతటినీ అక్కడ ప్రదర్శించగల కొంతమంది రిపోర్టర్లు ఏం చేస్తారంటే
తాము ఎంతో చదువుకున్న వాళ్ళమని, తమకు అన్ని విషయాలు తెలుసు అని చెప్పటానికి మొత్తం వాళ్ళ నాలెడ్జ్ అంతా కూడా అక్కడ పెడుతుంటారు. ఆ నాలెడ్జ్ అంతా పెట్టడం వల్ల ఏమవుతుందంటే పక్కన ఉన్నటువంటి మన తోటి పాత్రికేయులకి అసౌకర్యం, ఆ వచ్చేటటువంటి అతిథికి కూడా అసౌకర్యం. మన మేధస్సు అంతా ప్రదర్శించక్కర్లా. మన మేధస్సు ఎక్కడ చూపించాలంటే మనకి కావలసినటువంటి విషయాన్ని రాబట్టడంలో మనం మన మేధస్సుని ప్రదర్శించాల్సి ఉంటుంది. ఇప్పుడు చాలా రీసెంట్ గా ఒక ప్రెస్ మీట్ లో ఒక ప్రముఖ బీజేపీ నాయకుడు ఒక కామెంట్ చేశారు. ఏమని? నేను పేర్లు ప్రస్తావించట్లేదు, ఎందుకంటే మనం పేర్లు ఇక్కడ అవసరం లేదు. మనం శిక్షణా తరగతులు కాబట్టి మనకు అవసరం లేదు. మీరు రోజు పేపర్లో చదువుతుంటారు కాబట్టి. రైతులు తిన్నది అరక్క అనే మాట వాడారనమాట. రైతులు తిన్నది అరగక అనే మాట ఆ తర్వాత దేశవ్యాప్తంగా అది ఒక పెను సంచలనంగా మారింది. అది ఎంతగా అయిందంటే ఆ నాయకుడి తాలూకా ఎదుగుదలకి ఆ ఒక్క రైతులు తిన్నది అరగక అనే మాట, ఒక్క మాట ఆయన మొత్తం రాజకీయ భవిష్యత్తునే భూస్థాపితం చేసేలాగా మారింది. ఆయన నేరుగా ఢిల్లీ పోయి ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టుకొని నేను ఈ మాట అనలేదండి అన్నాడు. అంటే ఒక్కొక్కసారి చిన్న చిన్న మాటలు, చిన్న చిన్న పదాలు అనుకోకుండా నోటి నుండి వచ్చేటటువంటి వ్యాఖ్యలు ఎటువంటి పరిస్థితిని దారితీస్తాయి అనేది మనం రీసెంట్ గా ఆంధ్రప్రదేశ్ లో చూసాం, తెలంగాణలో కూడా చూసాం. తెలంగాణలో ఒక ప్రముఖ నాయకుడు వరి వేయొద్దు అనే చేసినటువంటి వ్యాఖ్యలు తాజాగా జరిగినటువంటి ఎన్నికల్లో ఎంతటి ప్రభావాన్ని చూపించాయో మీరు చూశారు. అలాగే ఆంధ్రప్రదేశ్ లో రీసెంట్ గా జరిగినటువంటి ఈ చర్చల్లో ఒక వ్యక్తి వాడినటువంటి పదజాలం అది ఎంతటికి దారి తీసిందో మీరు చూశారు. కాబట్టి మనం వేర్ వి అనే దగ్గరకు వచ్చేసరికి మనం ఒక వార్తని రిపోర్టింగ్ చేసేటప్పుడు ఒక ప్రెస్ మీట్ కానీ మీట్ ది ప్రెస్ కానీ వెళ్ళినప్పుడు ఒక 5-6 అంశాలు మనం మైండ్లో పెట్టుకోవాలి. ఫస్ట్ది, ఒక ప్రెస్ మీట్కి వెళ్ళేటప్పుడు మనం ఏం చేయాలి? ఒకటి, వీలైతే నోట్ చేసుకోండి మీరు, లేకుంటే మీకు నోట్స్ కూడా డీటెయిల్డ్ నోట్స్ ఇస్తారు. ఆ నోట్స్కి మించి చదవాల్సిన అవసరం రాదు మీకు. అది అంతవరకైనా మీరు చదివితే చాలా గ్రేట్ అన్నమాట. మనం ఒక ప్రెస్ మీట్కి వెళ్తున్నప్పుడు లేదా మీట్ ది ప్రెస్కి వెళ్తున్నప్పుడు ఆ వస్తున్నటువంటి అతిథి ఎవరు? ఫస్ట్ ఆ అతిథి తాలూకా ప్రొఫైల్ ఏంటి? ఆయన బహుశా ఒక జడ్జి కావచ్చు, లేదు ఒక రిటైర్డ్ జడ్జి కావచ్చు, లేదా ఒక ట్రిబ్యునల్ చైర్మన్ కావచ్చు, లేదు ఒక రాజకీయ నాయకుడు కావచ్చు, లేదా ఒక రాష్ట్రానికో కేంద్రానికో మంత్రి కావచ్చు, లేదా ఒక సీనియర్ అధికారి కావచ్చు. కాబట్టి వాళ్ళ ప్రొఫైల్ ఏంటి అనేది మనం ఫస్ట్ అధ్యయనం చేయాలి. ఒకటి. రెండోది, ఆ ప్రెస్ మీట్ జరుగుతున్న సమయంలో, ఆ వర్తమాన సమయంలో దానికి రిలేటెడ్ గా జరుగుతున్నటువంటి అంశాలు ఏంటి, అది ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి. అది రెండోది. ఈ 2 అంశాన్ని గుర్తుపెట్టుకున్నప్పుడు ఈ ప్రెస్ మీట్ తాలూకా నేపథ్యం ఏంటి అనేది మనకే అర్థమవుతుంది. ఇది ఎన్నికలకు సంబంధించిన ప్రెస్ మీటా, లేదా వేరే ఆరోపణలు ఎదుర్కొంటున్నప్పుడు ఆ ఆరోపణలకు సమాధానం ఇవ్వదలుచుకున్నాడా, లేదు వేరే వ్యక్తి మీద కొత్తగా ఆరోపణలు చేయడానికి పెట్టుకున్నాడా, ఏంటి అనేది మనకు ఒక క్లారిటీ వస్తుంది. ఈ 3 అంశాలని దృష్టిలో పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటంటే, మన వైపు నుంచి మనం ఏం ప్రశ్నించాలి. మనం కొన్ని ప్రశ్నలనే తయారు చేసుకొని వెళ్ళాలి. ఆ ప్రెస్ మీట్ లో మిగతా వాళ్ళు కొన్ని ప్రశ్నలు అడుగుతారు. అందులో ఏ ప్రశ్నలు అయితే వచ్చాయో, మిగతా వాళ్ళు ఏం ప్రశ్నలు అడిగారు, మనం అనుకున్నటువంటి ప్రశ్నలలో నుంచి వాటిని వదిలిపెట్టి మిగిలిన కొత్త ప్రశ్నలు ఏమున్నాయి అనేది మనం చూసుకొని ఆ ప్రశ్నలని ఒక క్రమ పద్ధతిలో మనం అడగాల్సి ఉంటుంది. అడిగినప్పుడు వాళ్ళు చాలా మంది ఏం చేస్తారంటే ప్రెస్ మీట్లలో, అంటే ఇప్పుడు లేటెస్ట్ గా మనకి సెల్ ఫోన్లు వచ్చాయి, రికార్డ్ చేసుకుంటున్నాం. ప్రెస్ మీట్ ని యాజ్ ఇట్ ఈజ్ గా కొన్ని రాజకీయ పార్టీలు అయితే యథాతథంగా వాటిని రికార్డ్ చేసి మనకు వాట్సాప్లోనో టెలిగ్రామ్ గ్రూపుల్లోనో పెడుతున్నాయి. మనం వచ్చి వింటాము, రాసుకుంటున్నాము.
ఇవన్నీ గతంలో ఈ సదుపాయాలు లేవు. గతంలో వాళ్ళు మాట్లాడే ప్రతి మాటని మనం పేపర్ మీద పెట్టాలి. ఆ అలవాటుని శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం ఎంత పెరిగినప్పటికీ కూడా మనం దాన్ని కంటిన్యూ చేయాలి. ఎందుకంటే మీరు ఒక 1 అవర్ ప్రోగ్రామ్, 1.5 అవర్ ప్రోగ్రామ్ మిడ్ ది ప్రెస్ అయింది, అదంతా రికార్డ్ చేసుకున్నారు. రికార్డ్ చేసుకున్నంత వరకు ఓకే. మనం ఆఫీస్కి వచ్చిన తర్వాత దాన్ని ప్రసారం చేయాలంటే మనకి కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రింట్ మీడియా అనుకోండి, ఒక 3-4 పేరాలు 5 పేరాలు రాయొచ్చు ఆ వ్యక్తి తాలూకా స్థాయిని బట్టి. ఎలక్ట్రానిక్ మీడియా అనుకోండి, ఒక 30 సెకండ్ల పాటు మీరు ప్రసారం చేయాల్సి ఉంటుంది. వెబ్ మీడియా అనుకోండి, మీరు ఎంతైనా రాయొచ్చు. ఇట్లా మనం దేంట్లో బ్రాడ్కాస్ట్ చేయదలుచుకున్నాం, మన వార్తని ఎందుకు ఎక్కడ ఎలా వినియోగించదలుచుకున్నాం అనే దాన్ని బట్టి మనం రాసేటటువంటి వార్త తాలూకా సారాంశాన్ని కుదించాల్సి ఉంటుంది. వార్త సారాంశాన్ని కుదించే క్రమంలో మీరు 1.5 అవర్ ప్రోగ్రామ్ని మళ్ళీ వినాలంటే మీ మొత్తం సమయం అంతా వృధా అవుతుంది. ఆల్రెడీ 1 గంట, గంటన్నర అక్కడ వెచ్చించారు. మళ్ళీ వచ్చి ఇంకొక గంటన్నర పాటు దాన్ని వినటానికి వెచ్చిస్తే ఏమవుతుంది? 3 గంటల సమయం ఒక వార్తకే పరిమితం అవుతుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే ఒక ప్రెస్ మీట్లో కానీ, మీట్ ది ప్రెస్లో కానీ మనం ఉన్నప్పుడు కీలకమైన అంశాలను ప్రస్తావించినప్పుడు అవతల వక్త లేదా అతిథి ఎవరైతే వచ్చారో మాట్లాడటానికి, ఒక వ్యక్తి కావచ్చు, 3 వ్యక్తులు కావచ్చు, మనం ఒక పేపర్ మీద నోట్ చేసుకోవాలి. కీ పాయింట్స్ అన్ని కూడా, ఒక కీ పాయింట్స్ ఏం మాట్లాడాడు, ముఖ్యమైన అంశాలు ఏం మాట్లాడాడు, ఆయన మాట్లాడుతున్నప్పుడే నోట్ చేసుకోవాలి. అవసరమైతే మీ ఎలక్ట్రానిక్ డివైస్లో అది ఏ పాయింట్ దగ్గర మీరు ఆ సంభాషణ జరుగుతుందో ఆ టైంని నోట్ చేసుకోవచ్చు. దానివల్ల ఏమవుతుందంటే అతి ముఖ్యమైన అంశాలని రాసుకునే క్రమంలో ఆయన ఏం మాట్లాడాడో మరోసారి డైరెక్ట్గా నేరుగా ఆ సమయం దగ్గరికి వెళ్ళి క్లిక్ చేసి మనం దాన్ని మరోసారి విని ఆ ఒక 10 సెకండ్లు, 5 సెకండ్లు, 6 సెకండ్ల పాటు దాన్ని విని మనం రాసుకున్నటువంటి నోట్స్ని కరెక్ట్ చేసుకొని మనం వార్తని ఇవ్వడానికి వీలవుతుంది. ఇప్పుడు మనకి వార్తలు చాలా రకాలు ఉంటాయి. ఇప్పుడు బోటు ప్రమాదం జరిగింది, మంత్రి గారు ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతారు. మన దృక్కోణం, మన దృష్టికోణం డిఫరెంట్ గా ఉండాలి. అంటే సంఘటన బట్టి మనం మన ప్రవర్తన కూడా ఉండాలి. ఇప్పుడు కొన్ని వార్తలు ఉంటాయి, ఎటువంటివి హ్యుమానిటేరియన్ కొన్ని ఉంటాయి. ఏదో పెద్ద ప్రమాదం జరిగింది, కృష్ణానది పుష్కరాల దగ్గర ఏదో పెద్దగా గొడవ జరిగింది, 30 మంది చనిపోయారు. అక్కడ మనం ఒక రిపోర్టర్గా మనం ఏం ప్రశ్నించాలి, ఆ ప్రశ్నించే విధానం ఎలా ఉండాలి, ఒక పెద్ద అగ్ని ప్రమాదం జరిగింది, లేదా అంటే ఒక పెద్ద మీటింగ్ పెట్టబోతున్నారు, ఒక పాదయాత్ర జరుగుతోంది, ఆ పాదయాత్రకు సంబంధించినటువంటి ఒక ప్రకటన చేయటానికి ఆ నాయకుడు లేదా నాయకురాలు ఒక మీటింగ్ పెట్టారు, అప్పుడు మనం ఏం ప్రశ్న వేయాలి అంటే రిలవెన్స్ అనేది ఒకటి ఉండాలి. మనం అడిగే ప్రశ్నకు ఒక రిలవెన్స్ ఉండాలి. ఒక విద్యామంత్రి ఒక ప్రెస్ మీట్ పెట్టాడండి, దేనికోసం? ఒక కామన్ ఎంట్రన్స్ టెస్ట్ తాలూకా డేట్లు ఇవ్వడానికి, ఈ ప్రవేశ పరీక్షలు పలానా తేదీ నుంచి జరుగుతాయి అని చెప్పడానికి ఒక విద్యామంత్రి ఒక ప్రకటన చేయటానికి ఒక ప్రెస్ మీట్ పెట్టాడు. మనం పోయి విద్యావంతుని ఏమడగాలి? విద్యారంగానికి సంబంధించి అడగాలి. ఒకవేళ మీరు అంతకు మించి, ఆయన మంత్రి కాబట్టి మంత్రివర్గంలో ఆయనకి బాధ్యత ఉంటుంది కాబట్టి మిగతా విషయాలు అడగదలుచుకుంటే మీరు ఏం చేయాలి? ఆయన కలిసి అడగొచ్చు. అలా కాకుండా ఆయన డేట్లు చెప్తున్న సమయంలో సడన్ గా లేచి, ఏమంటే విద్యుత్ కోతలంట, నిజమేనా అబద్ధమా, ఎప్పటి నుంచి విద్యుత్ కోత విధిస్తారు, దీనికి సంబంధించిన వివరాలు ఉంటే చెప్పండి అని మనం ప్రశ్నించకూడదు. సమాచారం రాబట్టాల్సిందే. ఆ సమాచారాన్ని ఏ విధంగా రాబట్టాలో ఆ పద్ధతిలో మనం రాబట్టాలి తప్ప, ఆయన ఒక కాన్సెప్ట్ తో మన ముందుకు వచ్చినప్పుడు, ఆ కాన్సెప్ట్ లో ప్రెస్ మీట్ నడుస్తున్నప్పుడు మనం అకస్మాత్తుగా దాన్ని డీవియేట్ చేయడానికో, డిస్టార్షన్స్ అంటే అడ్డంగా పోయి వేరే విషయాలు మాట్లాడటం వలన ఆయన చెప్పదలుచుకున్న విషయాలు చెప్పలేకపోవచ్చు, మర్చిపోవచ్చు, మనకు రావాల్సిన సమాచారం మనకు అందకపోవచ్చు, ఇలా జరుగుతుంది.
అలాగే ఇప్పుడు మనకు సమావేశ వార్తలు ఉంటాయి, కొన్ని ఏమో ఉపన్యాస వార్తలు ఉంటాయి. ఆయన ఒక ఉపన్యాసం ఇవ్వదలుచుకున్నాడు, అసెంబ్లీలో ఇవ్వలేకపోయాడు. వెంటనే ఏం జరుగుతుంది, అసెంబ్లీ బయటకు వచ్చి వాళ్ళేమో మీడియా పాయింట్కి వచ్చి నేను ఈ విషయాన్ని చెప్పదలుచుకున్నా, నేను చెప్పలేకపోయాను, స్పీకర్ నన్ను అడ్డుకున్నారు కాబట్టి నేను ఈ విషయాన్ని చెప్తున్నాను అని చెప్తాడు. లేదు అదే వ్యక్తి ఒక ప్రెస్ మీట్ పెట్టొచ్చు మన కోసం, అసెంబ్లీలోనే పెట్టొచ్చు, బయటకు వచ్చి పెట్టొచ్చు, లేదా తన పార్టీ కార్యాలయంలో పెట్టొచ్చు, లేదా వేరే హోటల్లో పెట్టొచ్చు. పెట్టి తన పాయింట్లన్నీ చెప్తాడు. ఆ చెప్పినప్పుడు అసెంబ్లీలో అంతకుముందు జరిగింది ఏంటి, పూర్వపు అంశాలు ఏంటి, ఆ పూర్వపు అంశాలతో ఈయన చెప్పింది ఏంటి, రెండు మనం మిళితం చేసుకొని మనం ఆయన్ని కొన్ని ప్రశ్నలు వేయాల్సి ఉంటుంది. ఆ ప్రశ్నల తాలూకా సమాధానమే ఒక్కొక్కసారి మనకి బ్యానర్ గా మారే అవకాశం కూడా ఉంటుందన్నమాట. అలాగే ప్రమాదాలు జరుగుతుంటాయి, ప్రమాదపు వార్తలు జరిగినప్పుడు జరిగే ప్రెస్ మీట్లు, లేదా సంబంధిత మంత్రి వచ్చి మీట్ ది ప్రెస్ పెట్టొచ్చు, పెట్టి లేదు ఈ సంఘటన తాలూకా పూర్వపరాలు ఇది, బోటు ప్రమాదం జరిగింది, బోటు ప్రమాదం జరిగిన తర్వాత ఇట్లా నేను ఇలాంటి చర్యలు తీసుకున్నాము, ఈ చర్యలు తీసుకోవడం ద్వారా మళ్ళీ బోట్ని ప్రారంభిస్తున్నాం అని చెప్పడానికి ఒక మంత్రి ప్రెస్ మీట్ పెట్టొచ్చు, లేదా మీట్ ది ప్రెస్ పెట్టొచ్చు. అలాగే రాబోయేవి ఉంటాయి, కొన్ని జరిగిన సంఘటనలు ఉంటాయి. కొన్ని జరిగిన సంఘటనలు అంటే ఏంటి, ఇప్పుడు రాబోయే సంఘటనలు అంటే అసెంబ్లీ పెట్టబోతున్నాం మేము, ఈ అసెంబ్లీలో పలానా బిల్లుల్ని ప్రవేశపెట్టబోతున్నాం, వాటిని ఆమోదిస్తాం. ఆ పార్టీకి అధికారం ఉందనుకోండి, ఆధిక్యత ఉందనుకోండి, ఓకే వెల్ అండ్ గుడ్. ఆధిక్యత లేదు, మరి మీరు ఈ బిల్లుల్ని ఎట్లా ఆమోదిస్తారు, మీకు సపోర్ట్ ఎక్కడి నుంచి వస్తుంది, బిల్లులు వీగిపోతే పరిస్థితి ఏంటి, మరి వీటికి ప్రత్యామ్నాయం ఏం చేస్తారు, మీరు ఆర్డినెన్స్ తీసుకొస్తారా, తీసుకొస్తే అది ఎప్పటి నుంచి అమలు చేస్తారు, ఒకవేళ ఆర్డినెన్స్ తేకపోయినా బిల్లు తేకపోయినా పరిస్థితులు ఏంటి, పరిణామాలు ఏంటి, పర్యవసానాలు ఏంటి, ఇది మనం ప్రశ్నించాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా మీట్ ది ప్రెస్కి వెళ్ళేటప్పుడు, లేదా ప్రెస్ మీట్లో ఉండేటప్పుడు, లేదా వాళ్ళు ప్రెస్ నోట్ ఇచ్చేటప్పుడు, వాళ్ళు కొంతమందికి ఇప్పుడు ఏమవుతుందంటే ఈ ప్రెస్ మీట్లకు వెళ్ళిన వాడు హ్యాండ్ అవుట్ డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటాడు, దాన్ని మడిచి శుభ్రంగా పాకెట్లో పెట్టుకుంటారు చాలా మంది రిపోర్టర్లు. అది కరెక్ట్ కాదనమాట. మనం అదే ప్రెస్ నోట్ ని ఒక పక్క వింటూనే ప్రెస్ మీట్ అటెండ్ అవుతూనే ఇంకో పక్క ప్రెస్ నోట్ లో ఏముంది, ఏమైనా కీలక ఘట్టాలు ఉన్నాయా, ఎక్కడో ఒక దగ్గర అడుగున ఒక లైన్ ఉంటుంది. మొన్న ఒక రీసెంట్ గా ఒక కోర్టు కేసు మీద ఒక పేపర్లో ఒక వార్త వచ్చింది. ఆ వార్త ఏంటంటే, మీరు ఒక 7 ఏళ్ల లోపు జైలు శిక్ష పడే వ్యక్తికి అరెస్ట్ చేయాలనుకుంటే తప్పనిసరిగా 41A కింద నోటీస్ ఇవ్వాలి అనేది ఒక నిబంధన ఉంది కదా. ఆ నిబంధన ఎందుకు పాటించట్లేదు అని ఆ పత్రిక ప్రముఖంగా హెడ్డింగ్ పెట్టింది. 41A నోటీస్ ఇవ్వకుండా ఎందుకు మీరు అరెస్ట్ చేశారు, అది హెడ్డింగ్. లోపల కంటెంట్ ఏముందంటే, 41A కింద నోటీస్ ఇవ్వకుండా ఎందుకు అరెస్ట్ చేశారు అన్న వాదనల్లో పసలేదని న్యాయస్థానం అభిప్రాయపడింది. అది లోపల ఉన్నటువంటి కంటెంట్. అంటే జరిగినటువంటి వార్త హెడ్డింగ్ ఏమిటి, వార్త లోపల ఉన్నది ఏమిటి. కొన్ని మార్లు మనం పలానా సుబ్బారావు గారు పలానా పార్టీకి రాజీనామా చేస్తారని పలానా అప్పారావు గారు చెప్పారు, అదే వార్త అనుకుందాం. కానీ మనం హెడ్డింగ్ ఏం పెడుతున్నామంటే, మనం అంటే మీరంతా అని కాదు, నేనంతా అని కాదు, కొంతమంది సుబ్బారావు రాజీనామా. సుబ్బారావు రాజీనామా అంటే సుబ్బారావు చెప్పాడా నేను రాజీనామా చేస్తున్నానని? ఎవరు చెప్పారు? సుబ్బారావు రాజీనామా చేస్తాడని అప్పారావు చెప్పాడు. అప్పారావుకి ఆ రైట్ ఉందా? సేమ్ పార్టీకి చెందిన వ్యక్తినా? అది మనం గమనించుకోకుండా దానిని ప్రముఖంగా మనం తీసుకొని ఎదుటివాడు ఒక చిన్న సంఘటన జరిగింది. ఒక నాయకుడు ఎక్స్ అనేటువంటి ఒక బీజేపీ నాయకుడు, ఇది ఆంధ్రప్రదేశ్ లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో జరిగింది. అప్పటికి హైదరాబాద్ రాజధాని, హైదరాబాద్ కి సంబంధించిన వార్త ఇది, ఆంధ్రప్రదేశ్ది కాదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ది కాదు, ఇది వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్. ఆయన ఆ పర్టికులర్ బీజేపీ నాయకుడు అవినీతితో
డబ్బు సంపాదించి ఆ డబ్బుతో ఒక పెట్రోల్ బంక్ పెట్టుకున్నాడు అని ఇంకో పార్టీకి చెందినటువంటి వ్యక్తి, కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వ్యక్తి ఆరోపణలు చేశాడు. ఏమని? అవినీతితోటే ఆ పెట్రోల్ బంక్ అని రాశారు అందరూ. ఆయన కూడా రాశాడు. ఆయన కూడా ఒక ప్రెస్ నోట్ ఇచ్చాడు. ఆ ప్రెస్ నోట్ లో కూడా అంశం ఉంది. కింద ప్రెస్ నోట్ కింద సంతకం లేదు. ప్రెస్ నోట్ మామూలుగా ఇస్తారు. మనం కూడా క్యాజువల్ గా వాళ్ళు ఇచ్చే ప్రెస్ నోట్ మనం తీసుకుంటాం. దాని మీద ఏం సంతకాలు, స్టాంపులు ఇవేమి ఉండవు. మనం పట్టించుకోం. ఎవరు పట్టించుకోరు. మరుసటి రోజు అన్ని ప్రముఖ దినపత్రికల్లో వచ్చింది అది వార్తగా. ఆయన ఏం చేశాడు? బీజేపీ నాయకుడు ఈ వార్త రాసిన అన్ని దినపత్రికల రిపోర్టర్లు, సబ్ ఎడిటర్లు, ఎడిటర్లు, ఎలక్ట్రానిక్ మీడియా రిపోర్టర్లు, దాన్ని ఇచ్చినటువంటి ఇన్పుట్ ఎడిటర్లు, అవుట్పుట్ ఎడిటర్లు, కన్సర్న్డ్ బాధ్యులందరిపైన ఒక పిటిషన్ వేశాడు. ఆయన బాగా ధనవంతుడు. వేయగానే మొత్తం కోర్టు అందరినీ పిలిపించింది. మీరు ఏ ఆధారాలతో రాశారు? పలానా ఆయన ఆరోపించాడు, పలానా ఆయన ఆరోపిస్తాడు, కరెక్టే, రకరకాలుగా ఆరోపిస్తారు బయట. ఈయన తినేశాడండి అంటారు. అంటే తినేశాడంటే నువ్వు తినేశాడని రాసేస్తావా? ఆయన చెప్పిన దానికి నీకున్న అథాంటిసిటీ ఏంటి? నీ దగ్గర ఉన్నటువంటి ఆధారం ఏంటి? ఆయన అవినీతికి పాల్పడ్డాడని ఈయన అన్నాడు, కరెక్ట్, ఓకే, అనడం నిజమే. కానీ అన్నంత మాత్రాన మనం వార్త రాయకూడదు. దీని మీద ఎలాంటి అవగాహన లేక మనం ఎదుటివాడు ఏం చెప్తే అది రాయడం అనేది అలవాటు చేసుకోవడం జరిగింది ఈ మధ్యకాలంలో. ఒక 15-20 ఏళ్లుగా వాళ్లకు ఒక గ్రామంలో ఉన్నటువంటి ఒక వార్డు సభ్యుడిగా కూడా గెలవని వ్యక్తి ప్రెస్ మీట్ పెడతాడండి. ప్రెస్ మీట్ పెట్టి రాష్ట్రపతి మీద ఆరోపణలు చేస్తాడు. చేస్తుంటే ఒక గ్రామంలో వార్డు సభ్యుడు కాని వ్యక్తికి రాష్ట్రపతి మీద ఆరోపణలు చేసే అధికారం ఉందా? అంటే మన ప్రజాస్వామ్య దేశం కాబట్టి ఏ వ్యక్తి మీద వ్యక్తిగత స్వేచ్ఛ ఉంది కాబట్టి ఏ వ్యక్తి మీద ఎవరు ఆరోపణలు ఎంతవరకు చేయొచ్చు, ఎంతవరకు చేయకూడదు అనే దాని మీద ఒక పరిమితి లేదు కాబట్టి ఎవరైనా ఆరోపణలు చేస్తున్నారు ఈ రోజు నాయకులు. ఒక మామూలు వ్యక్తి రోడ్డు మీద పోయే దానయ్య కూడా ముఖ్యమంత్రి మీద, ప్రధానమంత్రి మీద, కేంద్ర మంత్రుల మీద ఆరోపణలు చేస్తుంటాడు. మనం వాటిని యథాతథంగా ప్రచురిస్తున్నాం. ఇలా ప్రచురించినప్పుడు మనం ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఆలోచించుకొని అసలు ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టడానికి ఒక నాయకుడు వచ్చాడు. వచ్చినప్పుడు ఆయన ఇష్టానుసారం ఇంకొక వ్యక్తి మీద మాట్లాడుతూ ఉంటాడు. అధికారంలో ఉన్న వ్యక్తి కానివ్వండి, అధికారంలో విపక్షంలో ఉన్న నాయకుడు కానివ్వండి, వీళ్ళ మీద వాళ్ళు, వాళ్ళ మీద వీళ్ళు, ఎవరైనా కావచ్చు. మనం ఒక న్యూట్రల్ ఎంపైర్స్ టైప్. మనం రిపోర్టర్లు అంటే మనం న్యూట్రల్ ఎంపైర్స్. మనం ఎవరి పక్షాన ఉండక్కర్లేదు, ఎవరి పక్షాన మనం భుజం వేసుకోక్కర్లేదు. కాకపోతే మనం ప్రజల పక్షాన ఉండాల్సి వస్తుంది. ప్రజల పక్షాన ఉండాల్సి వచ్చినప్పుడు ప్రజల తరపున ప్రజలు అడగలేని కొన్ని ప్రశ్నలని మనం అడగాల్సిన అవసరం ఉంటుంది. ఒక్కొక్క మారు అడిగినప్పుడు ఆ ప్రజల తరపున అడిగే ప్రశ్నలలో మనం మన వాక్చాతుర్యాన్ని, మన తెలివితేటల్ని ప్రదర్శించకుండా మనం అడిగే ప్రశ్న క్లుప్తంగా, చాలా స్పష్టంగా, అర్థమయ్యే రీతిలో, పక్క వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా, వీలున్నంత సంక్షిప్తంగా మనం ఆ ప్రశ్న వేయాల్సి ఉంటుంది. అప్పుడు వాళ్ళ దగ్గర నుంచి మనం సమాధానం రాబట్టడానికి అవతల వ్యక్తి మనల్ని పాజిటివ్గా, రిసెప్టివ్గా మనల్ని కరెక్టే, ఈయన అడుగుతున్న ప్రశ్నలో ఒక లాజిక్ ఉంది, ఈ ప్రశ్నకి మనం సమాధానం చెప్పాలి అనుకొని తాను చెప్పదలుచుకుని చెప్తాడు. అంతే తప్ప మన మీద పొట్లాటకి దిగినట్టుగా మిడ్ ది ప్రెస్ లో గట్టిగా అరుస్తూ, కేకలు వేస్తూ, ఇది ఇంతే కదా, మీరే చేశారు కదా. మనం మనకి తెలిసినటువంటి మన ఒక ఛానల్లో వస్తుంది, ఆయన పదే పదే మీరే కదా అంటే ఆయన క్వశ్చన్ చేశాడు. మీరే కదా అంటే మీరు వేరొక ప్రశ్న మీరు వేస్తున్నారా, మీరు సొంతంగా ప్రశ్న వేస్తున్నారా అని అడిగాడు ఆయన. లేదండి, వేరే పార్టీ తరపున నేను ప్రశ్నించట్లేదు, నేను అడుగుతున్నా అన్నాడు. మరి మీరే
ఏ విధంగా అడుగుతున్నారు? ఆధారం ఏంటి చూపించండి నాకు. ఆ రిపోర్టరే ఆరోపణలు చేస్తే మనం ఒక వ్యక్తి మీద ఆరోపణలు చేసే ముందు మన దగ్గర తగినటువంటి ఆధారాలు ఉండాలి, డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉండాలి. లేదా ప్రభుత్వ సంస్థలు ఏమైనా ఆయన అవినీతికి పాల్పడ్డాడు అని రుజువు చేసినటువంటి పత్రాలు ఉంటే వాటిని మనం దగ్గర పెట్టుకోవాలి, లేదా వాటిని గుర్తు చేయాలి. ఫలానా సంస్థ మీ మీద ఇట్లా ఇచ్చింది కదా, మీరు ఎట్లా కాదంటారు అని మనం క్వశ్చన్ చేయాలి. ఇవేమి లేకుండా మనం ఒక ఊహాజనితమైనటువంటి విన్నది లేదా ఎక్కడో చదివింది ఏదైనా మనం చదివిందంతా కూడా కరెక్ట్ కాదు. దాని వెనుక కూడా ఒక నేపథ్యం ఉండొచ్చు. కాబట్టి దాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకొని మనం ప్రశ్నించాలి. ఇది రెండో పాయింట్. ఇక మనకి మూడో పాయింట్ ఏంటంటే, మనం ఎక్కడికైనా ఒక ప్రెస్ మీట్కి కానీ లేదా మీట్ ది ప్రెస్కి వెళ్ళేటప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి నోట్స్ని చదువుకోవాలి. ఇంకో పక్కనేమో వాళ్ళు చెప్తున్నటువంటి పాయింట్లని నోట్ చేసుకోవాలి. చివరి వరకు మనం ఉండాలి. ఎందుకంటే మీరు చూడండి, అసెంబ్లీ సమావేశాలప్పుడు ఒక నాయకుడు లేచి మాట్లాడడానికి ప్రయత్నం చేస్తుంటాడు. పార్లమెంట్లో కానివ్వండి, అసెంబ్లీలో కానివ్వండి, శాసన మండలి సమావేశాల్లో కానివ్వండి, ఎక్కడైనా కూడా జనరల్ లేదా పంచాయతీ మీటింగ్లు కావచ్చు, జిల్లా పరిషత్ మీటింగ్లు కావచ్చు, జరిగేటప్పుడు అక్కడ నాయకుడు సభకి చైర్మన్ గా లేదా అంటే అధ్యక్షత వహించిన వాళ్ళు ఏమంటారు, సార్ మీకు అవకాశం ఇస్తాం, మీరే మాట్లాడుదురు కానీ కాసేపు ఆగండి అంటారు. అది ఎంతవరకు నడుస్తుంది? సమావేశం వాయిదా పడేంత వరకు నడుస్తుంది. అకస్మాత్తుగా సమావేశం వాయిదా పడుతుంది. అంటే చివరికి ఆయన మాట్లాడలేదా అనేది మనకి తెలియాలంటే ఆ చివరి సంఘటన వరకు మనం ఉండాలి అక్కడ. మీట్ ది ప్రెస్లో కూడా అంతే. చాలా వరకు అత్యంత కీలకమైనటువంటి అంశాలు చివరిలో వస్తాయి బయటకి. మనం ఏదో ఒక అరగంట పాటు విని ఓకే ఇవంతా మనకి ఎందుకు, అందరు రాస్తారు మనము రాస్తాం అని సగంలో వెళ్ళిపోయాం అనుకోండి. లేదు, ప్రెస్ నోట్లో సగం వార్తే మనం ఓపికతో కొట్టి ఆ మొదటి 2 పేరాలు ఇచ్చి మిగతా 2 పేరాలు వదిలిపెట్టాం అనుకోండి. కింద 2 పేరాల్లో ఒక ప్రాజెక్టుకి మేము ఒక 15,000 కోట్లు ప్రభుత్వం మంజూరు చేయడానికి అంగీకరించింది అని ఉందనుకోండి. మొన్న రీసెంట్ గా ఒక పత్రికా ప్రకటన వచ్చింది. ఆ ప్రకటన ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ది రానున్న రోజుల్లో రాష్ట్రంలో పర్యాటక సంస్థలు అభివృద్ధి చేస్తాం, ఇది వరకు పర్యాటక కేంద్రాలుగా ఉన్న వాటికి రోడ్లు, రవాణా సౌకర్యాలు కల్పిస్తాం, అక్కడ హోటళ్ళు ఏర్పాటు చేస్తాం, రోడ్డు నెట్వర్క్ కల్పిస్తాం. ఇట్లా మొదటి 2 పేరాలు అదే ఉంది. కింద 4వ పేరాలో పర్యాటక అభివృద్ధి మండలి సమావేశం నిన్న జరిగింది లేదా ఇవాళ జరిగింది. ఆ సమావేశంలో 2,384 కోట్ల రూపాయలు పర్యాటక రంగానికి కేటాయిస్తూ అభివృద్ధి మండలి సమావేశం నిర్ణయం తీసుకుంది అనేది లాస్ట్ లైన్లో ఉంది. అది ఇప్పుడు మనం మొదటి 2 పేరాలు చదివి పర్యాటక అభివృద్ధికి చర్యలు అని పెట్టామనుకోండి, మిగతా పేపర్లలో ఏమొస్తుంది? దాన్ని దృష్టిలో పెట్టుకొని మొత్తం ప్రెస్ నోట్ అంతా చదివి చివరి పాయింట్ తీసుకున్న వాళ్ళు, పర్యాటక అభివృద్ధి మండలి సమావేశం జరిగింది, ఆ అభివృద్ధి మండలి సమావేశంలో ఇంత కోట్లు పర్యాటక అభివృద్ధి కేటాయించారు, తద్వారా పలానా కొత్త పర్యాటక ప్రాజెక్టులు రాబోతున్నాయి అనేది వస్తుంది. మిగతా పేపర్లు ఏమొస్తుంది? ఏదో మనం వాడవాడలా వేడుకగా స్వాతంత్ర దినోత్సవం అన్నట్టుగా పర్యాటక రంగ అభివృద్ధికి చర్యలు అని వస్తుంది. మొన్న రీసెంట్ గా జరిగిన దాంట్లో కూడా లాస్ట్ ఇయర్ ఎగ్జామ్ ఒకటి జరిగింది. యూపీఎస్సి ఒక ప్రెస్ నోట్ ఇచ్చింది.
పైన అంతా కూడా ఫ్యాక్ట్స్ ఇచ్చింది. ఏమని? ఫలానా పరీక్ష ఇంతమంది హాజరు, ఇంతమంది గైర్ హాజరయ్యారు, ఈ పరీక్ష నోటిఫికేషన్ ఫలానా తేదీని ఇచ్చాము, ఈ పరీక్ష చివరి తేదీ ఇది, ఇదంతా రాసి చిట్ట చివరి లైన్ లో ఏముంది? ఆ పరీక్షని రద్దు చేసింది. అది డెసిషన్. ఆ డెసిషన్ లాస్ట్ లైన్ లో ఉంది. చాలా వరకు పరీక్షలు వాయిదాలు, ఎక్స్టెన్షన్లు, తేదీల పొడిగింపు ఇవన్నీ కూడా పైన డీటెయిల్స్ అన్ని ఇచ్చి కిందని లాస్ట్ లైన్ లో ఈ పరీక్షను వాయిదా వేయటం జరిగింది అని వస్తుందన్నమాట. మనం మొదటి 2 పేరాలు చదివి ఇక్కడతో అయిపోయింది అనుకుంటే అసలు విషయం ఎక్కడో ఉంటుంది. కాబట్టి మనం ఈ ప్రెస్ నోట్లు తీసుకునేటప్పుడు, ప్రెస్ మీట్లకి అటెండ్ అయ్యేటప్పుడు, అలాగే విలేకరుల సమావేశాలు పెట్టినప్పుడు చాలా విలువైన సమాచారాన్ని రాబట్టేందుకు అవకాశం ఉంటుంది. అది ఎంతగా అంటే నాట్ ఓన్లీ కన్ఫైన్ టు దట్ పర్టికులర్ ఈవెంట్. ఒక సంఘటనకి సంబంధించి వాళ్ళు ఆ ప్రెస్ మీట్ పెట్టిన దానికే పరిమితం కాదు. ఇప్పుడు కేంద్ర పర్యాటక మంత్రి జి కిషన్ రెడ్డి రీసెంట్ గా ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఆయన ఒక అంశం మీద పెట్టారు. కానీ అక్కడ అనేక ప్రశ్నలు రావటం ద్వారా దేశవ్యాప్తంగా పర్యాటక రంగంలో తీసుకుంటున్నటువంటి చర్యలను ఆయన వివరించాడు. ఈ పాయింట్లు మనం నోట్ చేసుకొని తర్వాత ఇప్పుడు స్కైవేలు వేస్తాము, సీ ప్లేన్స్ వేస్తాము, స్కైవేస్ వేస్తాము, హై రైజ్డ్ బిల్డింగ్స్ కడతాము, లేకపోతే ఫ్లోటింగ్ బిల్డింగ్స్ కడతాము, ఇట్లా కొన్ని పాయింట్లు వచ్చాయి అనుకోండి ఒక ప్రెస్ మీట్ లో. మనం ఏం చేయొచ్చు? అసలు ఫ్లోటింగ్ ప్లేన్స్ అంటే ఏంటి, సీ ప్లేన్స్ అంటే ఏంటి, అవి ఎట్లా ఉంటాయి, ఏ దేశాల్లో ఉన్నాయి, మన దేశంలో ఎక్కడైనా ఉన్నాయా? దాని తాలూకా ఇప్పుడు డెవలప్మెంటల్ జర్నలిజంలో భాగంగా మనం ప్రెస్ మీట్లు, ఈ ప్రెస్ నోట్లు మనం తీసుకునేటప్పుడు వచ్చినటువంటి పాయింట్లని ఆధారంగా చేసుకొని ఈ కాన్సెప్ట్స్ మీద మళ్ళీ ప్రత్యేకమైనటువంటి వార్తా కథనాలు రాసేందుకు, ఫోటోలతో సహా రాసేందుకు అవకాశం ఉంటుంది. వీటిని మనకి జనరల్గా ఏంటంటే జిల్లా పేజీల్లో, సెంటర్ స్ప్రెడ్ లో, ఇప్పుడు జిల్లా పేజీలు లేకపోతే మెయిన్ పేజీలోనే ఒక ఆర్టికల్ కింద వేయొచ్చు, లేదా సపరేట్ ఆర్టికల్ కింద కూడా రాయొచ్చు. అసలు సీ ప్లేన్ అంటే ఏంటి? అది మనకు అంతకుముందు ఉండదు. ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి మండలి ఇచ్చినటువంటి ప్రకటనలో ఒక సీ ప్లేన్లో ఏర్పాటు చేస్తాం అనే ఒక వాక్యాన్ని మనం తీసుకొని ఆ వాక్యాన్ని మనం ఒక స్టోరీ కింద డెవలప్ చేయొచ్చు. అంటే ఒకటే వాక్యం అది, రాష్ట్రంలో కొత్తగా సీ ప్లేన్లో ఏర్పాటు చేస్తాం. అసలు సీ ప్లేన్ అంటే ఏంటి, అది ఎట్లా పనిచేస్తుంది, దానివల్ల రిక్రియేషన్ ఎట్లా ఉంటుంది, ఆహ్లాదకరంగా కానీ వినోదాత్మక కేంద్రంగా కానీ అది మనం దాన్ని ఎట్లా పరిగణించగలుగుతాం, దానివల్ల ప్రజలకు వచ్చే లాభం ఏంటి, ప్రభుత్వం చేయబోయేది ఏంటి, ఇదంతా కలిపి ఒక ఆర్టికల్ రాయొచ్చు. ఫ్లోటింగ్ రెస్టారెంట్ అంటారు. ఫ్లోటింగ్ రెస్టారెంట్ అంటే ఏంటి, ఫ్లోటింగ్ రెస్టారెంట్లు ఎక్కడ పెట్టేందుకు అవకాశం ఉంది, అనువుగా ఉంది? పట్టిసీమలో ఫిలిం సిటీ అంటారు. అసలు పట్టిసీమలో ఫిలిం సిటీ అంటే పట్టిసీమలో ఫిలిం సిటీ పెట్టదగినంత స్థలం ఉందా? ఉంటే ఆ స్థలంలో ఇప్పుడు ఏముంది, రానున్న రోజుల్లో ఏమొస్తుంది, అసలు పట్టిసీమ ఫిలిం సిటీ పెట్టడానికి ఏం అవసరం ఉంది, పట్టిసీమలో ఎందుకు పెట్టాలి, దానివల్ల అడ్వాంటేజ్ ఏంటి, సినిమా నిర్మాతలకు వచ్చేటటువంటి అడ్వాంటేజ్ ఏంటి, లేదు అంటే మిగతా వాళ్ళకి వచ్చే అడ్వాంటేజ్ ఏంటి, దానివల్ల ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ అక్కడ ఏమైనా ఉపాధి లభిస్తుందా, ఒకవేళ ఉపాధి లభిస్తే ఏ విధమైన ఉపాధి లభిస్తుంది, ఎంతవరకు దాని ఎక్స్టెన్షన్ ఎంతవరకు ఉంటుంది, ప్రజలకు దానివల్ల ఎంత లాభం, దానివల్ల నష్టం ఏమైనా ఉంటుందా? ఒక ప్రెస్ నోట్ లో ఒక లైన్ అది ఏమని, పట్టిసీమలో ఫిలిం సిటీ పెట్టే ఆలోచనలో ప్రభుత్వం ఉంది, అది ప్రెస్ నోట్ లో ఉన్నటువంటి ఒక లైన్. ఆ ఒక్క లైన్ తో మనం 6, 7, 10 స్టోరీలు చేయొచ్చు.
అసలు ఫిలిం సిటీ పెట్టేందుకు అవకాశం ఉన్న మిగతా ప్రాంతాలు ఏమైనా ఉన్నాయా? ఆంధ్రప్రదేశ్లో ఎక్కడున్నాయి? ఎక్కడెక్కడ సినిమా షూటింగ్లు అవుతుంటాయి. మరి అక్కడ ఎందుకు ఫిలిం సిటీలు పెట్టట్లేదు? ఇక్కడే ఎందుకు పెడుతున్నారు? ఈ రెండింటికి అక్కడ స్థానికులు ఏమంటున్నారు ఫిలిం సిటీ పెడతామంటే? ప్రతిదీ స్టోరీనే. కాబట్టి మనం ఒక ప్రకటన వచ్చింది అనుకోండి, ఏదో పిచ్చుకలంగా అని వస్తుంది, అక్కడ ఏదో చేస్తామని. మనం ఆ ప్రెస్ నోట్ మనది కాదు కదా, మన ప్రాంతానికి కాదు. ఒక మంత్రి తిరుపతిలో కూర్చొని శ్రీకాకుళం జిల్లా పెలికాన్ పక్షుల గురించి మాట్లాడొచ్చు. లేదా ఢిల్లీలో ఒక మంత్రి శ్రీకాకుళం జిల్లా పెలికాన్ బర్డ్స్ గురించి మాట్లాడొచ్చు. కాబట్టి మనం వేరే ప్రాంతాల్లో ఎవరు ఏం మాట్లాడినా ఆ మాటల్లో మన ప్రాంతానికి ఉన్నటువంటి రిలవెన్స్ ఏంటి, ఆ రిలవెన్స్ ఏమైనా ఉందా? ఇది అమెరికాలో ఒక పెద్ద సదస్సులో మిడుతుల ప్రభంజనం మీద పత్రికా ప్రకటన చేశారు. అక్కడ అమెరికాలో జరిగింది కదా అని అదేదో మిడుతులు మనకేం సంబంధం అనుకునే లోగానే వారం రోజుల్లో ఆ మిడుతులన్నీ కూడా ఇండియా వైపు ప్రయాణం చేశాయి. ఇండియా వైపు ప్రయాణం చేసి అవి తిన్నగా తెలంగాణ మీదుగా వచ్చాయి. ఇప్పుడు కరోనా తీసుకోండి, అందరికి అర్థమయ్యే పరిభాషలో. ఎక్కడో చైనాలో కరోనా, మనకేం సంబంధం అనుకున్నాం. ఇండియాకి కరోనా, అయ్యో మన ఇండియాకి కూడా వచ్చిందా? ఆంధ్రాకి కరోనా, ఆంధ్రాకి వచ్చిందా? మన ఊర్లో కరోనా, ఇంట్లో. తర్వాత ఏం జరిగింది? ఇంట్లో వాళ్ళకి కూడా కరోనా వచ్చింది. ఇది చైనాకి సంబంధించిన అంశం. ముందు మనకు అవగాహన అయినంత వరకు చైనా వ్యవహారం మనకి ఏం సంబంధం, మన ఇండియాకి ఏం సంబంధం. కానీ అది తర్వాత మన ఇంట్లో వాళ్ళకి ఎఫెక్ట్ అయినప్పుడు కరోనా ప్రభావం ఏంటి అనేది మనకు అర్థమవుతుంది. అర్థమైనప్పుడు అసలు ఈ కరోనా ఏంటి, దీని నేపథ్యం ఏంటి, ఎవరు, ఎక్కడ, ఎలా, దీనికి ఉన్నటువంటి ట్రీట్మెంట్ ఏంటి, మనకున్న సదుపాయాలు ఏంటి, మన ఊళ్ళో దీని పరిస్థితి ఏంటి, టీకాలు అంటే ఏంటి, ఎంతవరకు వచ్చింది, మనం ఎంతవరకు వేయించుకున్నాం టీకాలు వేయించుకుంటే ఏంటి, వేయించుకోకపోతే ఏంటి, నెక్స్ట్ ఇంకా బూస్టర్ డోస్ అనేది ఉంటుందా, ఎంతకాలం కరోనా ఉంటుంది, రానున్న రోజుల్లో దీని పరిస్థితి ఏంటి, ఫేజ్ 3 అంటున్నారు, ఫేజ్ 4 అంటున్నారు, ఉంటుందా అసలు ఫేజ్ 4 అనేది ఉంటుందా, ఉండదా, కరోనా అయిపోయిందా? ఇవి ప్రశ్నలు. అంటే మన అవుట్లుక్ ఎట్లా ఉండాలంటే ఎప్పుడు కూడా స్థానికంగానే ఉంటూనే వేరే ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి పరిస్థితుల్ని అర్థం చేసుకుంటూ వాటిని మనం ఇక్కడ వింటున్నప్పుడు లేదా ఇక్కడ నాయకులు మాట్లాడుతున్నప్పుడు వాటితో లింక్ చేసి అనుసంధానం చేసుకొని ఆ వార్తని స్థానిక అవసరాలకి అనుగుణంగా మనం దాన్ని డెవలప్ చేయగలగాలి. అప్పుడు మనం అకాడమిక్ రిపోర్టర్ లాగా ఉంటాం. అంటే ఏదో ఊరికి ప్రెస్ నోట్ ఇస్తే రాసే పని ఎవరైనా చేస్తారు. నువ్వు ఎంతవరకు దాన్ని అనుసంధానం చేయగలిగావు అనేది మీకు రీసెంట్ గా జరిగిన ఇంకో ఇన్సిడెంట్ మీకు చెప్తా. ఇది రియల్ గా జరిగింది, క్రియేట్ చేసింది కాదు. దుబాయ్లో ఒక వ్యక్తి డబ్బులు డ్రా చేయడానికి ఏటీఎం సెంటర్కి వెళ్ళాడు. ఏటీఎం సెంటర్కి వెళ్ళినప్పుడు ఆ ఏటీఎం సెంటర్ బయట ఒక వ్యక్తి నిల్చొని ఉన్నాడు. బయట నిల్చొని ఆయన ఏమన్నాడంటే, సార్ నేను నా ఏటీఎంకి నేను ట్రై చేస్తున్నా, నాకు డబ్బులు రావట్లేదు, మీరు నాకు ఒక 10,000 ఇచ్చారంటే మీకు 10,000 క్యాష్ ఇప్పుడు ఇచ్చేస్తా, కాకపోతే ఈ 10,000 రూపాయలు మా బ్రదర్కి ట్రాన్స్ఫర్ చేయండి, ఆయనకి నేను అర్జెంటుగా డబ్బులు ట్రాన్స్ఫర్ చేయాలి, మీకు 10,000 ఇక్కడే ఇచ్చేస్తా అని 10,000 వాడి చేతికి ఇచ్చేశాడు. ఇచ్చేసి పలానా నెంబర్కి ట్రాన్స్ఫర్ కొట్టండి అని. అంటే ఆయన ఏం చేశాడు, ఏటీఎం సెంటర్ దగ్గర నిల్చొని మీ దగ్గర 10,000 తీసుకొని అవతల వ్యక్తి ఎవరో ఆ నెంబర్ తీసుకొని 10,000 రూపాయలు ట్రాన్స్ఫర్ చేశాడు. అదే అక్కడ జరిగింది. ఒక వారం 10 రోజుల తర్వాత తెలంగాణలో ఒక చిన్న పల్లెటూరు, స్మాల్ హ్యామ్లెట్, 100 ఇళ్ళు ఉండేటటువంటి ఒక ఊరు. ఆ ఊరు మీదుగా ఒక 100 మంది పోలీసులు, జమ్మూ కాశ్మీర్ పోలీసులు వచ్చారు. వచ్చి ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఎందుకు అరెస్ట్ చేశారు అని అంటే, ఇక్కడ ఏం జరిగిందంటే ఆ బ్రదరు
ఏటీఎం దగ్గర ఉన్నవాడు 10,000 రూపాయలు పంపమని చెప్పి 10,000 రూపాయలు పంపమని 10,000 తీసుకున్నాడు కదా. ఆయన వాళ్ళ బ్రదర్, ఈ విలేజ్ లో ఉన్నటువంటి బ్రదర్ కి ఫోన్ చేసి పలానా నెంబర్ కి డబ్బులు పంపు, నా దగ్గర డబ్బులు షార్టేజ్ ఉన్నాయి, పలానా ఆయనకు అర్జెంట్ అంట అంటే ఈయన పంపాడు. అవతల వ్యక్తి ఎవరనేది ఆయనకి తెలియదు, ఈయనకి తెలియదు. ఈ ఊర్లో ఉన్న వ్యక్తి పంపాడు. ఇప్పుడు పోలీసులు ఏమంటారంటే, ఈ పంపిన డబ్బులు ఎవరికంటే ఒక ఉగ్రవాద సంస్థకు పోయినాయి ఆ డబ్బులు. వాళ్ళు వచ్చి నువ్వు పలానా ఉగ్రవాద సంస్థకు డబ్బులు పంపావా అంటే ఈయన ఆశ్చర్యపోయాడు. నేనేంది చిన్న పల్లెటూరులున్నా నేను ఉగ్రవాద సంస్థకు పంపడేంది అని. ఏం జరిగింది అంటే, మా అన్నయ్య నాకు ఫోన్ చేశాడు, పలానా నెంబర్కి డబ్బులు పంపమన్నాడు, నేను పంపాను అంతే. అవతల వ్యక్తి ఎవరు నాకు తెలియదు. అంటే ఒక స్మాల్ ఇన్సిడెంట్ హ్యాపెండ్ ఇన్ దుబాయ్, అబుదాబి, దుబాయ్లో జరిగింది. దానికి లింక్ ఎక్కడుంది అంటే జమ్మూ కాశ్మీర్ ఉగ్రవాద సంస్థ. దానికి ఇంకొక లింక్ ఎక్కడుంది అంటే తెలంగాణలో ఒక చిన్న పల్లెటూరులో ఉంది. ఈయన యాక్చువల్గా ఈయన ఉగ్రవాదే కాదు, ఏమీ కాదు, ఒక సామాన్యుడు ఈయన. వాళ్ళ అన్న చెప్పాడు ఫోన్ చేసి, నువ్వు డబ్బులేమో పలానా వ్యక్తికి పంపు అంటే, సరే మా అన్న చెప్పాడు కదా అని ఆయన డబ్బులు పంపాడు. అంటే ఒక స్మాల్ ఇన్సిడెంట్ వెనక ఎంత కాన్స్పిరసీ ఉంది, కుట్ర ఉంది. ఆ కుట్రకి లింకులు ఎట్లున్నాయి. అంతర్జాతీయంగా దుబాయ్, జమ్మూ కాశ్మీర్, తెలంగాణలో ఒక పల్లెటూరు. సరే, తర్వాత పోలీసులు అదంతా వెరిఫికేషన్, అది వేరే ప్రక్రియ, అది పక్కన పెట్టండి. అంటే మనం ఒక రిపోర్టర్గా ఒక చిన్న పల్లెటూరులో వచ్చి ఒక వ్యక్తిని అరెస్ట్ చేస్తారు అనగానే మనం వెంటనే ఏం చేస్తాం, పలానా ఊళ్ళో ఒక ఉగ్రవాదిని అరెస్ట్ చేశారన్న యాంగిల్లో మనం స్పందిస్తాం. కానీ దీని యాక్చువల్ నేపథ్యం ఏంటి, దీని స్టోరీ ఏంటి, బ్యాక్గ్రౌండ్ ఏంటి, దీన్ని కూడా మనం స్టడీ చేయాలి. అంటే ఎప్పటికప్పుడు జరుగుతున్నటువంటి వార్తలు, సంఘటనలు, కథనాలు మనం ఫాలో కావాలి. ఇటలీలో ఏదో జరిగింది కదా, మనకేం సంబంధం అనుకోకూడదు. ఇటలీలో ప్రధాని నరేంద్ర మోడీ పోప్ను కలిసినప్పుడు అక్కడ ఇచ్చినటువంటి ఒక గిఫ్ట్లో, ఆ గిఫ్ట్లో ఆంధ్రప్రదేశ్లో తయారు చేసినటువంటి ఒక వస్తువు ఇచ్చి ఉండొచ్చు. ఫలానా ఊర్లో ఫలానా బొమ్మ, ఆ బొమ్మలకి ఆ ఊరు ప్రసిద్ధి. అక్కడ నుంచి తయారు చేసినటువంటి బొమ్మని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీసుకెళ్లి ఇటలీలో ఉన్నటువంటి పోప్కి అందజేశారు అనేది ఒక చిన్న లైన్ ఎక్కడో వస్తుంది. వచ్చినప్పుడు అసలు ఆ బొమ్మల్ని తయారు చేసే ఊరేంటి, ఆ ఊరు తాలూకా నేపథ్యం ఏంటి, ఆ ఊరిలో ఏం తయారు చేస్తారు, ఎందుకు తయారు చేస్తారు, ఇంతకాలంగా అవే బొమ్మలు ఎందుకు తయారు చేస్తున్నారు, దీని ప్రభావం ఎట్లా ఉంది, అంతర్జాతీయంగా ఈ గ్రామం నుంచి బొమ్మలు ఎక్కడికి పోయినాయి, వాటి తాలూకా ఇంపార్టెన్స్ ఏంటి. ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ ఇటలీ వెళ్ళి పోప్ను కలిశారు, అది మామూలు వార్త. ఆ వార్తలో ఏముంది, ఫలానా ఊరు నుంచి తీసుకొచ్చినటువంటి ఫలానా వస్తువుని పోప్కి అందజేశారు. ఆ ఊరు ఎక్కడిది, ఆంధ్రప్రదేశ్ది. ఆ ఊరు తాలూకు ఇంపార్టెన్స్ ఏంటి మనం ఆలోచించాలి. అంటే ఒక లింక్ అనేది ఒక వార్త కనుక, ఉగ్రవాదం కావచ్చు, మంచి సంఘటనలు కావచ్చు, చెడు సంఘటనలు కావచ్చు. మీకు అందరికీ తెలిసిందే, మీకు అంటే అర్థం కావడం కోసం పదే చెప్తున్నా. పెలికాన్ బర్డ్స్ అవి ఎక్కడో 7-8 ఖండాలని దాటుకుంటూ వస్తాయి. తేలినీలాపురం లేదా అంటే నెల్లూరులో కొన్ని ప్రాంతాలకి ఈ పెలికాన్ బర్డ్స్ వస్తుంటాయి. ఆ పెలికాన్ బర్డ్స్ వచ్చేటప్పుడు అవి ఇన్ని ఖండాలని దాటి ఎలా వస్తున్నాయి, ప్రతి సంవత్సరం ఒకే సీజన్లో ఎందుకు వస్తున్నాయి, అవి రాకపోతే ఏమవుతుంది, వచ్చిన తర్వాత ఏం చేస్తున్నాయి, వచ్చిన తర్వాత అవి కొన్నాళ్ళు ఇక్కడ ఉంటాయి 3 మాసాల పాటు ఉండి మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చాయో ఆ ప్రాంతానికి తిరిగి వెళ్తాయి. ఎందుకు వెళ్తున్నాయి, ఈ వలస వెనుక ఉన్నటువంటి ఆ పక్షుల తాలూకా శాస్త్రీయత ఏమిటి, అది ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ అవుతుంది. అలాగే మన ప్రాంతాల నుంచి ఏమైనా పక్షులు అక్కడికి వెళ్తున్నాయా, వేరే ప్రాంతాలకు వెళ్తున్నాయా, వెళ్తే మన ప్రాంతం నుంచి ఏమైనా వెళ్తున్నాయా, దాన్ని అధ్యయనం చేయడం. అంటే మనం రోజు ఎంతసేపు ఈయన కుక్క అన్నాడు అంటే, నువ్వు చినుక్ అండ్ చినాక్ అనే కథలో లాగా, నువ్వు కుక్క వైపోగాక అంటే నువ్వు గాడిద వైపోగాక, నువ్వు నక్క వైపోగాక నువ్వు ఏనుగు వైపోగాక, నువ్వు పాము వైపోగా, ఇదే కార్యక్రమం నడుస్తుంది పత్రికలు అంటే, జర్నలిజం అంటే. దిస్ ఇస్ నాట్ జర్నలిజం.
బియాండ్ దిస్ ఏముంది అసలు? మీరు నేను ఎవరైనా రాస్తారేమో అని చూసినా భాష గాడి తప్పింది అని అందరూ మాట్లాడుకుంటున్న ఈ తరుణంలో ఎందుకు గాడి తప్పుతోంది భాష? కారణాలు ఏంటి? అంటే సమాజంలో వచ్చిన మార్ప, పాఠశాలల్లో నేర్పించకపోవడం వలన, పిల్లల్లో ఆ సెన్సిటైజేషన్ అనేది లేకపోవడం వలన, నాయకుల్లో లేకపోవడం వలన, లేకపోతే విచ్చలవిడితనమా, లేకపోతే చట్టంలో లోపమా? ఇష్టానుసారం మాట్లాడే హక్కు ఎవరికి ఇచ్చారు? ఏదైనా మాట్లాడొచ్చా ఒక వ్యక్తిని కించపరుస్తూ? అదొక సపరేట్ యాంగిల్. మనం దాని మీద ఇంకొక కోణం ఉంది. ప్రతి వార్తకి ఒక కోణమే మనం చూస్తున్నాం. 360 డిగ్రీలు ఉన్నాయి, ఒక్కొక్క డిగ్రీ మాత్రమే మనం చూస్తున్నాం. మిగతా 359 డిగ్రీలు మనం చూడట్లేదు. ఎందుకు జరుగుతుంది? మిగతా ప్రాంతాల్లో ఇట్లా మాట్లాడితే, మహారాష్ట్రలో ఇట్లా మాట్లాడితే ఏం జరుగుతుంది? కర్ణాటకలో మాట్లాడితే ఏం జరుగుతుంది? అస్సాంలో మాట్లాడితే ఏం జరుగుతుంది? యూపీలో మాట్లాడితే ఏం జరుగుతుంది? ఢిల్లీలో మాట్లాడొచ్చా ఇట్లాగా? బియాండ్ ది లిమిట్స్ ఏదైనా ఎవరైనా మాట్లాడొచ్చా? నువ్వు మాట్లాడాలంటే నీకు ఒక స్ట్రేచర్ ఉండాలి కదా. ఊరు పేరు లేకుండా జీవితంలో ఎన్నడూ ఎక్కడ పోటీ చేయని వ్యక్తి వచ్చి ఒక గెలిచినటువంటి వ్యక్తి మీద ఆరోపణలు చేయొచ్చా? అది ముఖ్యమంత్రి కావచ్చు, మరో మంత్రి కావచ్చు, లేదా కేంద్ర మంత్రి కావచ్చు, లేకపోతే ఇంకొక పోస్ట్ లో ఉండొచ్చు, లేకపోతే ఎమ్మెల్యే కావచ్చు. ఒక ఎమ్మెల్యే మీద ఇంకొక ఎన్నడూ పోటీ చేయని ఒక వ్యక్తి వచ్చి ఇష్టానుసారం మాట్లాడొచ్చా? వీటికి సమాధానాలు మనకి ఎక్కడి నుంచి వస్తాయంటే ప్రెస్ మీట్లు, ప్రెస్ నోట్లు, మీట్ ది ప్రెస్, వీటి నుంచి మనం సమాధానాలని వీటికి రాబట్టచ్చు. ఒక విద్యావేత్త మనం పోతాం. చాలా మంది ఏంటంటే ఇప్పుడు పత్రికల్లో ఎక్స్క్లూజివ్నెస్ అనేది వచ్చింది. అంటే మనం అందరూ రాసే వార్తలు ఎందుకు రాయాలి అనుకుంటాం. ఇప్పుడు మన నాగార్జున వచ్చారు, ఎయిర్పోర్ట్లో దిగ్గానే నాగార్జునతో మాట్లాడతాం. ఒక వాక్యం, ఆయన ఒక వాక్యం చెప్తాడు. ఏం జరిగింది? నాగార్జున ఎందుకు వచ్చారు? అది డిస్కషన్ పాయింట్. నాగార్జున ఎందుకు వచ్చారు? ఆయన వ్యక్తిగత అంశాల మీద వచ్చారు అని తర్వాత వచ్చింది. నాగార్జున ఒక మాట మాట్లాడాడు అనుకోండి, సినీ నటుడు నాగార్జున ఎయిర్పోర్ట్లో దిగ్గానే ఈ అంశం మీద నేను మాట్లాడడానికి వచ్చాను అని చెప్తే అదే ప్రధాన వార్త అవుతుంది. మనకి ఒకప్పుడు ఇది వార్త కాదు. ఫర్ ఎగ్జాంపుల్ విజయవాడలో ఈరోజు ట్రాఫిక్ అంతా సజావుగా సాగింది, ఎలాంటి ప్రమాదాలు జరగలేదు, ఎలాంటి యాక్సిడెంట్లు జరగలేదు, ఎవరు గాయపడలేదు. ఇది నగర కమిషనర్ ఇచ్చినటువంటి ఒక పత్రికా ప్రకటన అనుకుందాం. అది మనం చదివి ఏం చేస్తాం? నవ్వి ఊరుకుంటాం. ఈరోజు నగరం జామ్ అయింది, ట్రాఫిక్ దిగ్బంధనమైంది, కనకదుర్గ దేవాలయానికి వెళ్ళే దారులన్నీ కూడా దిగ్బంధనమైనాయి, వాహనాలన్నీ నిలిచిపోయినాయి, ట్రాఫిక్ స్తంభించింది, ఈ క్రమంలో చాలా మంది గాయపడ్డారు. సేమ్ ఇంకొక పార్శ్వం ఇది ఒక వార్త అవుతుంది. మా ఎన్నికల సమయంలో హేమ అనే నటి ఇంకొక వ్యక్తిని చేయి కొరికింది. అది ప్రముఖ పత్రికల్లో అన్ని రాష్ట్రాల్లో అది ప్రముఖ వార్తగా వచ్చింది. అంటే ఒకప్పుడు ఉండేది అది ఏమని, మనిషి కుక్క కరిస్తే లేదా కుక్క మనిషిని కరిస్తే వార్త అవుతుంది, లేకపోతే కాదు. ఇప్పుడు అదేం లేదు. మనిషిని కరిసినా, మనిషి కుక్కను కరిసినా, కుక్క మనిషిని కరిసినా, కుక్కను కరిసినా కూడా వార్తే. ఎందుకంటే ఒక కుక్క పోయి ఒక 100 కుక్కల్ని కరిసింది అనుకోండి, ఆ 100 కుక్కలు గాయపడ్డాయి, న్యూసే అది. ఇప్పుడు ఒక మనిషిని కరిశాడు, న్యూసే. ఒక మనిషి కుక్కను కరిశాడు, న్యూసే. ఒక కుక్క వచ్చి మనిషిని కరిసింది, ఒక మనిషిని 10 మంది మనుషులను కరిసింది, న్యూసే. ఒకవేళ ఒక మనిషినే కరిసింది, ఆ ఒక మనిషి ఎవరో ప్రముఖ వ్యక్తి, ఒక ఐటీ కంపెనీ దిగ్గజం, లేకపోతే ఒక CEO రోడ్డు మీద వాకింగ్కి వెళ్తుంటే కరిసింది, అది కూడా న్యూసే. ఒకప్పుడు పరిమితులు ఉండేవి, ఇది వార్త కాదు అని. అంటే ఒక విషయం వినగానే మనకి ఆసక్తి కలిగింది, ఇది ఏదో సంథింగ్ ఈజ్ హ్యాపెండ్, మనకి ఏదో జరిగింది
అనే భావన ఎప్పుడైతే మనకు కలుగుతుందో అది న్యూస్ కిందనే మనం పరిగణిస్తాం. మిత్రులారా, ఇది ఒక నిరంతర ప్రవాహం. మనం దీని గురించి ఎంత చెప్పుకున్నా ఉంటుంది. ప్రెస్ మీట్లకి యాక్చువల్ గా మనకి ఎన్ఆర్ఐ అవి ఉంటేనే మనం వెళ్ళాలా, లేకపోతే యూనో లైక్ రిజిస్ట్రేషన్ ఉంటేనే వెళ్ళాలా, ఎవరైనా వెళ్ళొచ్చు సార్? ప్రెస్ మీట్లకి ఇక్కడ 2 రకాలండి. 2 రకాలు ప్రెస్ మీట్లు కూడా. ఒకటి ఆహ్వానితులకు మాత్రమే కొన్ని ఉంటాయి. అంటే ఎవరికైతే ఇన్విటేషన్ ఉంటుందో ప్రెస్ మీట్ కి వాళ్ళు మాత్రం అటెండ్ కావాలి. కొన్ని ప్రెస్ మీట్లు ఓపెన్ టు ఆల్ ఉంటాయి. కొన్ని ప్రెస్ మీట్లు మెంబర్స్ కానీ ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు సిబిడి అని ఐక్యరాజ్య సమితి తాలూకు ఒక విభాగం, వాళ్ళు ఒక ప్రెస్ మీట్ పెట్టారు. పెట్టేటప్పుడు సిబిడి అంటే వాళ్ళు ఒక ప్రెస్ మీట్ పెట్టినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఎంపిక చేసిన వారికి మాత్రమే ఆహ్వానం పంపిస్తారు, ఒక 10 మందికో 15 మందికో. అటువంటి ప్రెస్ మీట్లకి మనం వెళ్ళటానికి లేదు, అందరూ వెళ్ళటానికి లేదు. వాళ్ళ దగ్గర ఒక లిస్ట్ ఉంటుంది, ఆ లిస్టు ప్రకారమే లోపలికి అలౌ చేస్తారు. ప్రధానమంత్రి కార్యాలయంలో ఒక ప్రెస్ మీట్ జరుగుతుంది, దానికి వస్తారు. వచ్చేటప్పుడు అక్కడ లిమిటెడ్ గానే అలౌ చేస్తారు. వందలాది మంది పోయి మేము కూర్చుంటాం వింటామండి అంటే కుదరదు. అలా కాకుండా ఇప్పుడు మీ నెల్లూరు ప్రెస్ క్లబ్ ఆర్గనైజ్ చేస్తుంది, ఒక ప్రెస్ మీట్ పెడుతుంది. అలాంటి చోటకి వెళ్ళి కూర్చోవచ్చు. అవి జనరల్ గా ఓపెన్ గా ఉంటాయి, ఎవరైనా కూర్చోవచ్చు పోయి. ఈవెన్ మీడియా రిపోర్టర్లు కాని వాళ్ళు కూడా కొంతమంది వచ్చి కూర్చుంటారు. ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ నుంచి కూడా వచ్చి కొంతమంది కూర్చుంటారు. అది నడుస్తుంది అది. కాబట్టి మనం ఇక్కడ మనకి ఆహ్వానం ఉందా లేదా అనేది మనం ముందు చూసుకొని అటెండ్ అవ్వాలి. సార్, ఇప్పుడు మనకి ఈ విధమైన ప్రెస్ మీట్లు ఉన్నాయి, ఈ రోజు ఇన్ని ప్రెస్ మీట్లు, ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ మనకి యాక్చువల్ గా లైక్ ఎలా తెలుస్తుంది సార్? లైక్ అంటే ఇప్పుడు మీకు ఈ ప్రెస్ మీట్లు ఉన్నాయా లేదా అన్నది ఉన్నదానికి తెలుసుకోవటానికి ఒక 3-4 రకాల మార్గాలు ఉన్నాయి. ఇదివరకు ఒకటే మార్గం ఉండేది, ఇప్పుడు 3-4 రకాల మార్గాలు. ఒక మార్గం ఏంటంటే ప్రభుత్వానికి సంబంధించినటువంటి కార్యక్రమాలన్నీ కూడా వివరించేందుకు ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్స్ డిపార్ట్మెంట్ IPR ఉంది కదా. IPR వాళ్ళు రేపు మీకు ఈ కార్యక్రమం జరుగుతుంది, లేకపోతే పలానా ఎమ్మెల్యే గారు, లేకపోతే మంత్రి గారు, లేకపోతే ముఖ్యమంత్రి గారు పలానా దగ్గరికి వస్తున్నారు, మాట్లాడతారు, లేకపోతే ప్రెస్ మీట్ ఉంటుందని ఎప్పటికప్పుడు చెప్తుంటారు. అది ఒక మార్గం. రెండోది లోకల్ ప్రెస్ క్లబ్ వాళ్ళేమో అక్కడ ఎవరైనా పెడితే వాళ్ళు ప్రెస్ క్లబ్ తరఫున ఇన్ఫర్మేషన్ ఇస్తారు, అది రెండో మార్గం. మూడో మార్గం పొలిటికల్ పార్టీస్ నేరుగా ఈ రోజు మా అధ్యక్షుడో ఒక అధికార ప్రతినిధో మాట్లాడతారు అని చెప్తారు, అది మూడో మార్గం. ఇక నాలుగో మార్గం ఏంటంటే వాట్సాప్ గ్రూపుల్లో పొలిటికల్ పార్టీస్ తాలూకా గ్రూప్స్ ఉంటాయి. వాళ్ళేమో ఈ రోజు ఈ ప్రెస్ మీట్ ఉంది, మీరంతా రండి రిపోర్టర్లు అని చెప్పేది ఒక మార్గం. ఇక్కడ మల్టిపుల్ ఛానల్స్ ద్వారా మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. కొన్నిసార్లు ఏముంది, ఆఖరి నిమిషంలో మాట్లాడాలనుకోండి, ఎవరైనా ఛానళ్లలో స్క్రోలింగ్ వస్తుంటది. ఇప్పుడు కొద్ది క్షణాల్లో నగర కమిషనర్ పాత్రికేయులతో భేటీ కాబోతున్నారు, సమావేశం కాబోతున్నారు, లేకపోతే నగర కమిషనర్ పాత్రికేయులకు వివరించబోతున్నారు అని వస్తుంది. ఆ వివరించబోతున్నారంటే మనం దాన్ని ఆ పాయింట్ ని తీసుకొని మనం ఎక్కడ జరుగుతుంది ఏంటని తెలుసుకొని మనం అటెండ్ కావాల్సి ఉంటుంది. అది సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, చెప్పండి. శివారెడ్డి ఫ్రమ్ ఒంగోలు సార్. వెరీ గుడ్, చెప్పండి శివారెడ్డి గారు. సార్ నాన్ జర్నలిస్ట్ సార్, మేము నాన్ జర్నలిస్ట్ కాదు సార్ నేను. ఓకే, నో ప్రాబ్లం, చెప్పండి సార్. ప్రెస్ మీట్ లో మనకి మీరు సీనియర్ జర్నలిస్టులు చాలా మంది చూసాను, అంటే వాళ్ళు చకచక ఎవరైనా ఇప్పుడు మంత్రి గారు లేకపోతే సీఎం గారు మాట్లాడినప్పుడు చాలా విత్ ఇన్ సెకండ్స్ లో వాళ్ళు నోట్ చేసుకుంటారు కీ పాయింట్స్ లేదా మొత్తం మ్యాటర్ సంబంధించిన ప్రసంగం. బట్ అలాంటి వాళ్ళకి మీరు ఎలాంటి గైడెన్స్ ఇవ్వగలుగుతారు సార్ ఇలాంటి విషయాల్లో? అండి, 2 మార్గాలు.
ఒక మార్గం ఏంటంటే షార్ట్ హ్యాండ్ నేర్చుకోవడం. సార్ షార్ట్ హ్యాండ్ లో మీరు తెలుగు ఇంగ్లీష్ నేర్చుకున్నారనుకోండి, అది మీకు ఎంతో సౌలభ్యం అవుతుంది ఒక పద్ధతి. ఇంకొక పద్ధతి ఏంటంటే, ఇప్పుడు మీరు కండక్టర్ లాగా నిల్చొని బస్సులో రాయడానికి ప్రయత్నం చేయండి, రాయగలరా? ఆయనకి ఎట్లా కుదురుతుంది ఒక కండక్టర్ కి అంటే, ఆయన ప్రాక్టీస్ ద్వారా వచ్చింది అది. ఆయన నిల్చొని టకటక ఫామ్ ఫిలప్ చేస్తాడు. మనం కూడా అంతే, కొన్నాళ్ళు మనం ప్రాక్టీస్ చేస్తా పోతే ఆ పదజాలం, ఆ టెక్నాలజీ మనకి ఐడియా వస్తుంది, మనం నోట్ చేసుకుంటాం. అందుకే నేనేమన్నానంటే, మీరు ఏదైనా ఒక ప్రెస్ మీట్ కానీ ఎక్కడైనా జరిగేటప్పుడు రికార్డ్ చేసుకున్నా కూడా, రికార్డ్ చేస్తున్నాం అని ఊరుకోకుండా పక్కనే కొన్ని పాయింట్లు మనం నోట్ చేసుకోవాలి. అప్పుడు ఏమవుతుంది, ఈ పాయింట్ ఓకే, ఇది ఇంపార్టెంట్ పాయింట్ అని మనం ఆ రికార్డ్ చేసిన దానికి ఆ డివైస్ లోకి వెళ్ళి అక్కడ ఆయన ఏం మాట్లాడాడో మరొకసారి విని దాన్ని మరింత కరెక్ట్ గా రాసుకొని మనం న్యూస్ ఇవ్వటానికి వీలవుతుంది. ఇది ప్రాక్టీస్ మేక్స్ మాస్టర్, అంతే. మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే మీకు అంత తేలిగ్గా. మనం ఒక వైద్యుడి దగ్గరికి వెళ్తాం, మన సమస్య చెప్పగానే ఆయన టాబ్లెట్లు రాస్తారు. ఎట్లా వస్తుంది అంటే ప్రాక్టీస్ తో వస్తుంది అది. థ్యాంక్ యూ సార్. హలో చెప్పండి. నమస్తే చెప్పండి సార్. ఇప్పుడు ప్రెస్ నోట్స్ అనేవి ఇస్తుంటారు కదా, ప్రెస్ నోట్స్ అనేవి దానికి కంపల్సరీగా సిగ్నేచర్ అనేది అవసరమా సార్? అదే ఇప్పుడు రానున్న రోజుల్లో ఆ పరిస్థితి వస్తుంది. ఎలాగూ ప్రస్తుతానికి ఆ పరిస్థితి లేదు. మనం నమ్ముతున్నాం పార్టీలు ఇచ్చేటటువంటి వివరణలన్నీ గట. కాబట్టి మనం వార్తని రాసేటప్పుడు ఏమని రాయాలంటే, మీకు నేరుగా మీరు చూసినట్టు మీకు తెలిసినట్టు రాయకూడదు. సుబ్బారావు గారు పలానా అప్పారావు గారి మీద ఆరోపిస్తున్నారు, ఈ మేరకు ఆయన ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు అని రాయాలి. అంతే తప్ప పలానా సుబ్బారావు గారు అవినీతికి పాల్పడ్డారు అని ఫుల్ స్టాప్ పెట్టకూడదు. అంటే మనం అది డైరెక్ట్ గా చెప్తున్నట్టు. కొన్ని ఆరోపణలని మనం ఇండైరెక్ట్ గా చెప్పాలి. బుధవారం ఉదయం జరిగిన పాత్రికేయుల సమావేశంలో ఫలానా XYZ లేకపోతే ABC మీద ఫలానా ఆరోపణలు చేశారు, ఈ మేరకు ఆయన ఒక పత్రికా ప్రకటన కూడా విడుదల చేశారు, ఆ పత్రికా ప్రకటనలో ఈ అంశాలను పేర్కొన్నారు, అట్లా రాయాలి మనం. ఆ రాసేటప్పుడు ఏంటంటే, మీకు బాధ్యత తక్కువ ఉంటుంది. రాసే వాళ్ళ మీద బాధ్యత ఎప్పుడు ఉంటుంది, తక్కువ ఉంటుంది. అంటే ఈ ప్రెస్ నోట్ లో కూడా సార్ మామూలుగా ప్రచురణార్థం అంటారు కదా, అవి మామూలుగా లోకల్ న్యూస్ లేకపోతే స్టేటా ఏది అనేది ఇంపార్టెన్స్ అనేది వాళ్ళు పంపించిన దాన్ని బట్టి ఉంటుంది. వార్త కంటెంట్ ని బట్టి మనం డిసైడ్ చేసుకోవాలి సార్. ఫస్ట్ కంటెంట్ మీరు ఏం చేయాలంటే, ఒక పత్రికా ప్రకటన వచ్చిన తర్వాత దాంట్లో ఉన్నటువంటి కీవర్డ్స్ ని మనం అండర్లైన్ చేసుకోవాలి. ప్రకటన చేసింది ఎవరు, ఫస్ట్ ప్రకటన చేసిన వ్యక్తి పేరు మీద ఉందా, లేకపోతే పలానా వ్యక్తి పేరు మీద ఇంకొకరు, ఇప్పుడు PA ఉంటాడు, పలానా ఎమ్మెల్యే ప్రభాకర్ గారు PA వెంకట్రావు గారు విడుదల చేశారు. వెంకట్రావు గారు విడుదల చేశారంటే వెంకట్రావు గారికి ఇచ్చినటువంటి ప్రకటనకి ఏం వాల్యూ ఉంటుంది? రేపు పొద్దున్న ఎమ్మెల్యే ఏమో నేను ఇవ్వలేదయ్యా, ఆయన నాకు PAనే కాదు, ఆయన ఎప్పుడో మానేశాడని చెప్పొచ్చు. కాబట్టి మనం ఏంటంటే అది వెరిఫై చేసుకోవాలి. ఒక ప్రకటనలో అనుమానాస్పదంగా ఏదైనా ఉంటే దాన్ని మనం కన్సర్న్డ్ వ్యక్తులతో మనం వెరిఫై చేసుకోవాలి, వాళ్ళ కామెంట్ తీసుకోవాలి. రెండింటినీ కలిపి మనం వార్త రాయాల్సి ఉంటుంది. సార్ పత్రికా ప్రకటనలు కూడా మనకు ముఖ్యమే కదా సార్, మామూలుగా మనం వార్తా సేకరణ కార్యక్రమాల్లో పత్రికా ప్రకటన చాలా ముఖ్యం. చాలా మందికి అర్థం ఏంటంటే, పత్రికా ప్రకటన చాలా చిన్న విషయంగా భావిస్తారు. పత్రికా ప్రకటనలో చాలా కీలక విషయాలు ఉంటాయి. అది మనకు ఎంతో ఆధారం అవుతుంది అనమాట రానున్న రోజుల్లో.